కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండబెట్టిన ఎఫెక్టు తెలంగాణ మీద చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణలోని 10-15 జిల్లాల్లో చెరువుల్లో నీళ్లు అడుగంటిపోయి రానున్న నెల రోజుల్లో వరి సాగుకి తీవ్రమైన ఆటంకాలు ఏర్పడనున్నట్లు జలవనరుల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. మార్చి నెల మొదటి వారంలోనే రాష్ట్రంలోని చెరువులు, కుంటలు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. 2 ఏళ్ల కిందటి వరకు వాగులల్లా, నదులల్లా వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోసి చెరువులు నింపుకునేటోళ్ళం రకరకాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల ద్వారా. కానీ 2 ఏళ్ల నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నీటిపారుదల శాఖలో సమయానికి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం, కొత్తగా వచ్చిన పాలకుల అవగాహన లేమి, ఇవన్నీ రైతులకు శాపంగా మారబోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం చెరువుల్లో 50% పైగా చెరువుల్లో నీళ్లు అడుగంటిపోయినాయి. 30% కూడా నీళ్ళ అవైలబిలిటీ లేదు చెరువులల్లో. ఒకప్పుడు మే నెలలో కూడా అలుగులు పోసిన చెరువులు ఇప్పుడు 30% కూడా నీళ్లు లేక కోపు గుంటలల్లో నీళ్లు మిగిలి వెలవెలబోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 10,700 పెద్ద చెరువులు ఉన్నాయి. వీటిల్లో ప్రస్తుతం 3 పైగా అడుగంటిపోయినాయి. కనీసం 20% నీళ్లు కూడా లేవు ఈ చెరువులల్లో. మొత్తం ఈ 10,700 చెరువుల్లో 3,832 చెరువుల్లో మాత్రమే 20% పైగా నీళ్లు ఉన్నాయి. మిగతా 7,000కు పైగా చెరువుల్లో 18% నీళ్లు కూడా లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెరువు కెపాసిటీ 10 టీఎంసీలు అనుకుంటే 2 టీఎంసీల నీళ్లు కూడా లేవు ఆ చెరువులో ప్రస్తుతం. ఇక ఇవి కాక 21,500 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. వీటిల్లో కూడా సేమ్ అదే పరిస్థితి. సగానికి పైగా చెరువులు 50% ఎండిపోయినాయి ఆల్రెడీ. నీటి మట్టాలు గణనీయంగా పడిపోయినాయి. దీనివల్ల రానున్న రోజుల్లో అంటే మార్చ్ ఎండింగ్ నుంచి 25 లక్షల వరి సాగు మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ చెరువుల కింద రైతులు పెద్ద ఎత్తున సాగు మొదలుపెట్టారు. ఎందుకంటే యాసంగి సీజను డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. డిసెంబర్, జనవరిలో ఈ చెరువులలో నీళ్లు ఉన్నాయి. ఒకవేళ నీళ్ళు అయిపోయినా కూడా గతంలో లాగానే ఎత్తిపోతల పథకాల ద్వారా లేదంటే రకరకాల కాలువల ద్వారా చెరువుల్ని నింపుద్ది గవర్నమెంట్ అన్న ఉద్దేశంతో రైతులు సాగు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే కాలువల్లో నుంచి నీళ్లు రావట్లేవు, చెరువులు నింపే పరిస్థితి కనిపించట్లేదు. దాంతో ఇప్పుడున్న నీళ్లు అంటే ఈ చెరువుల్లో మిగిలిన నీళ్లు ఇంకొక 20 రోజులకు మించి కింద ఆయకట్టు పొలాలకు సరిపోయే అవకాశం లేదు. కానీ పంటలు ఇంకా చేతికి రావడానికి 15 రోజుల పైనే టైం పట్టే అవకాశం ఉంది. వెనకశీరి నాట్లేసిన రైతులకి కష్టాలు తప్పే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ జనవరి ఎండింగ్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా కొద్దిమంది రైతులు నాట్లేసారు. వీళ్ళ పంట చేతికి రావాలంటే మే దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉన్న నీళ్లు సరిపోవు. భూగర్భ జలాలు వాడుకుందామంటే అవి కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అందరు రైతులకి చెరువుల కింద బోర్లు ఉండవు. కొద్దిమంది పూర్తిగా చెరువులో ఉన్న నీళ్ళ ఆధారంగానే నాట్లేసుకుర్రు. ఇట్లాంటి రైతులందరూ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కనుక లెక్కలు తీస్తే 25 లక్షల ఎకరాల్లో వరి సాగుకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అట్లని ఏడాది ఏమైనా వర్షపాతం తక్కువ ఉందా, వాగులు నదులు పారలేదా అంటే ఈ వ్యవసాయ సంవత్సరం అంటే 2025 జూన్ నుంచి 2026 మే వరకు ఈ వ్యవసాయ సంవత్సరంలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 932 మిల్లీమీటర్లు అయితే ఆల్మోస్ట్ 1000 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డది. అంటే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షపాతం కురిసింది. అయినా కూడా చెరువుల్లో నీళ్లు లేని పరిస్థితి. 2025 నవంబర్ దాకా కూడా వానలు పడ్డాయి, వాగులు వారినాయి. అయినా కూడా చెరువులు నింపలేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అవగాహన రాహిత్యం, ఈ రెండే కారణాలు చెరువులు ఇప్పుడున్న పరిస్థితికి. చెరువులు కనుక ఖాళీ అయితే భూగర్భ జలాల మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీనివల్ల మే ఎండింగ్ వరకు తాగునీటికి కూడా కటకట్లాడే పరిస్థితి నెలకొనక తప్పదు. కరీంనగర్, మంచిర్యాల, మెదక్, కొమ్రభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, ములుగు ఈ జిల్లాలలో ఆల్రెడీ 35% చెరువులు పూర్తిగా ఒట్టిపోయినాయి. ఇంకో 30% చెరువుల్లో 20% నీళ్లు కూడా లేవు. ఎండాకాలం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఇప్పుడే ఇట్లా పరిస్థితి ఉంటే మరి రానున్న నెలలు ఈసారి ఎండలు కూడా బగబగమంటాయి అని చెప్పి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఈ నేపథ్యంలో చెరువులు ఖాళీ అయితే ప్రజలతో పాటు మూగజీవాలు కూడా దాహంతో అల్లాడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న జిల్లాలన్నీ ప్రధానంగా గోదావరి బేసిన్లో ఉన్నాయి. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ జిల్లాలే ఇవన్నీ. కాళేశ్వరం, దేవాదుల లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పి జలవనరుల శాఖ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.